మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలంలో వెలసిన ఏడుపాయల వనదుర్గ భవానీ క్షేత్రం తెలంగాణలోని అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ప్రకృతి ఒడిలో మంజీరా నది, ఏడుపాయల మధ్య వెలసిన ఈ అమ్మవారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణగాథ ద్వాపర యుగాంతం నాటిది. పరీక్షిత్తు మహారాజు శాపం. అర్జునుడి మనవడైన పరీక్షిత్తు మహారాజు ఒక యుషి శాపం వల్ల తక్షకుడనే పాము కాటుకు గురై మరణిస్తాడు. జనమేజేడి సర్పయాగం. తన తండ్రి మరణానికి ప్రతీకారంగా ఆయన కుమారుడు జనమేజేడు భూలోకంలోని సర్పజాతిని అంతం చేయడానికి ఈ ప్రాంతంలో సర్పయాగం తలపెడతాడు. జమిదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమ, భరద్వాజ అనే సప్తఋషుల ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతుంది. ఏడుపాయల ఆవిర్భావం. సర్పాలన్నీ యజ్ఞగుండంలో పడి మరణిస్తుండటంతో వాటికి పుణ్యలోక ప్రాప్తి కలిగించడానికి గరుత్మంతుడు పాతాళం నుండి భోగవతి, గంగా నదిని తీసుకువస్తాడు. ఆ నది సప్తఋషుల పేర్లతో 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఈ ప్రాంతానికి ఏడుపాయలు అనే పేరు వచ్చింది. అమ్మవారి పాదాల చెంతకు నది. ప్రతి ఏటా వర్షాకాలంలో మంజీరా నది ఉధృతంగా ప్రవహించి గర్భాలయంలో ఉన్న అమ్మవారి పాదాలను తాకుతుంది. ఈ దృశ్యాన్ని చూడటం భక్తులు మహాభాగ్యంగా భావిస్తారు. నిజమైన బూడిద ఆధారాలు. జనమేజేడు ఇక్కడ సర్పయాగం చేశాడనడానికి నిదర్శనంగా ఇప్పటికీ మంజీరా నది గర్భంలో వంతెన నిర్మాణ సమయంలో తవ్వగా పెద్ద ఎత్తున బూడిద పొరలు బయటపడ్డాయి. సప్తఋషుల పేర్లు. ఇక్కడ ప్రవహించే 7 పాయలకు సప్తఋషుల పేర్లు వశిష్ఠ, జమిదగ్ని, గౌతమ, భరద్వాజ, అత్రి, విశ్వామిత్ర, కశ్యప ఉన్నాయి. కాశీనాథ యోగీంద్రుడు. ఒకప్పుడు ఈ ఆలయం మరుగున పడిపోగా కాశీనుంచి వచ్చిన కాశీనాథ యోగీంద్రుడు అనే అవధూతకు అమ్మవారు కలలో కనిపించి ఆలయాన్ని పునరుద్ధరించమని కోరినట్లు చరిత్ర చెబుతోంది. తెలంగాణలో మేడారం జాతర తర్వాత అంతటి స్థాయిలో భక్తజనం తరలివచ్చే జాతర ఇదే. శివరాత్రి ఉత్సవం. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 3 రోజులపాటు జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. బండి ఉత్సవం. జాతరలో భాగంగా చుట్టుపక్కల 32 గ్రామాలకు చెందిన భక్తులు తమ ఎడ్ల బండ్లను రంగురంగుల పూలతో అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దీనిని బండి ఉత్సవం అంటారు. సంతాన గుండం. ఇక్కడ ప్రవహించే పాయలలో ఒకదానిని సంతాన గుండంగా పిలుస్తారు. సంతానం లేని దంపతులు ఇందులో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటే ఫలితం ఉంటుందని నమ్ముతారు. రాష్ట్ర పండుగ. ఏడుపాయల జాతరను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది. రాతి గుహ ఆలయం. ఇక్కడ అమ్మవారు గోడలకు ఆనుకుని ఉన్న సహజ సిద్ధమైన రాతి గుహలో వెలిశారు. ఇది కృత్రిమంగా నిర్మించిన విగ్రహం కాదని, స్వయంభువు అని స్థానికుల నమ్మకం. గరుడ గంగా. ఇక్కడ ప్రవహించే నదిని మంజీరా అని పిలిచినప్పటికీ పురాణాల ప్రకారం గరుత్మంతుడు తెచ్చినది కాబట్టి దీనిని గరుడ గంగ అని కూడా అంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించాలనుకుంటే మెదక్ పట్టణం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.